Hey guys, this is YSK. Welcome back to my channel and welcome back to another vlog. Hey guys, so మనం నిన్న నైట్ లోనావాలా వచ్చాం గైస్. అబ్బో అసలు నిన్న నైట్ అయితే దారుణం గైస్, అసలు ఫుల్ ట్రాఫిక్ జాము, వర్షము. బట్ ఇట్ వాస్ ఫన్ నైట్ గైస్. సో ఈవెన్ ఈ హోటల్లో నేను స్టే అవుతున్నాను, హోటల్ రైన్ స్కై ఇన్. చాలా అంటే చాలా తక్కువకి వచ్చింది నాకు. సో 2 nights బుక్ చేసుకున్నా. ఇది కొంచెం టఫ్గా ఉండే, కాకపోతే గైస్ వీళ్ళకి ఆ ప్రాపర్ పార్కింగ్ అయితే లేదు ఇక్కడ ప్లేస్. అదొక్కటి మైనస్ పాయింట్. ఒక్క నిమిషం గైస్, ఎట్లా వెళ్ళాలి? వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, వర్షం స్టార్ట్ అయింది. ఎనీవే వీళ్ళకైతే ప్రాపర్ పార్కింగ్ లేదు గైస్. సో బైక్ బయట పెట్టాల్సి వస్తుంది. నిన్న వర్షం ఫుల్ పడింది ఇక్కడ, అది తరిచి బైక్ అంతా నాశనం అయింది అనుకోండి. సో ఇప్పుడే ఇక్కడ ఫ్యూలు ఫుల్ కొట్టించుకున్నా. అమ్మయ్యా ఫుల్ ట్యాంక్ ఉంది గైస్ ఇక్కడ ఫ్యూల్ మాత్రం. సో మనం ఇప్పుడు ఏంటిది యాక్చువల్లీ గైస్ ఇక్కడ చాలా ఉన్నాయి గైస్ హోటల్స్. మనం మేక్ మై ట్రిప్లో కూడా కొన్ని చూపించట్లేదు. సో మేక్ మై ట్రిప్లో కొన్ని హోటల్స్ చూపించట్లేదు, బట్ చాలా ఉన్నాయి హోటల్స్ ఇక్కడ. అది గైస్. సో ఇప్పుడు మనం కునే వాటర్ ఫాల్స్ ఉంది గైస్. కునే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి కొంచెం అక్కడ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేద్దాం గైస్. ఇక ఫుల్ వర్షం పడుతుంది. సో బట్ స్టిల్ ఇట్స్ ఓకే. వర్షం అన్నా కూడా ఈ టైంలో వాటర్ ఫాల్స్ బాగా లైక్ ఫ్లో ఎక్కువ ఉంటాయంట. సో వెళ్ళి చూద్దాం. అబ్బా ఇంకా చాలా ఉన్నాయి గైస్. నిన్న నేను వచ్చేప్పుడు అక్కడ వెనకాల MrBean ట్రాంపోలిన్ పార్క్ కూడా చూసా. అన్ని MrBean సంబంధించి ఉన్నాయి. సో ఆ పార్క్ కూడా వెళ్ళాలి నేను. ఆ పార్క్కి వెళ్ళాలి. ఇంకా వ్యాక్స్ మ్యూజియం ఉంది ఇక్కడ, సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అంట, దానికి కూడా వెళ్ళాలి. అది అమ్మో ముందైతే ఇవి కవర్ చేసేసుకుంటే లైక్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు నేను లోనావాలాలో లైక్ అన్నిటికి వెళ్ళట్లేదు, చాలా మెయిన్ వ్యూ పాయింట్స్కి లైక్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. సో అది మెయిన్ థింగ్. అండ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేద్దామా ఇక్కడే గైస్. ఇక్కడ చిక్కీ బాగా ఫేమస్ అంత గైస్. మన లోనావాలాలో చిక్కీ బాగా ఫేమస్. ఎక్కడ చూసినా చిక్కీలే ఉన్నాయి, చాలా ఫేమస్ అంట ఇక్కడ చిక్కీ. అది వెళ్ళేప్పుడు తీసుకెళ్ళాలి. అంటే గైస్ మన లెఫ్ట్లో ఉంది చూడండి, రైల్వే ట్రాక్. లోనావాలా ముంబై హైవే చాలా బాగుంటుంది గైస్. అది అబ్బా చాలా బాగుంది అసలు. ఇది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, ఎగ్జాక్ట్ 9 అయింది. కానీ వెదర్ మాత్రం చూడండి ఎంత బాగుందో, చల్లగా సూపర్గా వేస్తుంది అసలు. వెదర్ మాత్రం అవసరం అంటే అవసరం ఉంది వెదర్. అది క్రేజీ ఉందబ్బా అసలు, చాలా బాగుంది గైస్ లోనావాలా మాత్రం. నిన్న నైట్ ఫుల్ వర్షం గైస్, నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ. ఫుల్ చాలా పెద్ద వర్షం పడింది అసలు. నా బండి మొత్తం తడిచిపోయింది. షట్. ఇట్స్ ఓకేలే అండి.
అరే గ్లౌజెస్ తెచ్చుకోవాల్సిందబ్బా, మర్చిపోయినా. ఇక్కడ హోటల్స్ కూడా కొంచెం ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి గైస్, మరీ తక్కువ ఏం కాదు. అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా, సో అందుకని కాస్ట్ ఏం పెంచారేమో. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. అయ్యో అయ్యో, ఇలా వర్షాలు పడతా ఉంటే నేను ఇంకా ఎట్లా? కొంచెంసేపు ఆగమ్మా, కొంచెం వర్షం ఆగు తల్లి ప్లీజ్. యా అదే మళ్ళీ ఈ స్క్రీన్ చూస్తూ ఉండాలా? ఓకే గైస్, నేను మ్యాక్సిమం క్లీన్ చేశానే అనుకుంటున్నా. అది యాక్చువల్లీ లోనావాలాలో బైక్స్ ఎక్కడ రెంట్కి ఇస్తారంట గైస్, అది మనం ఎక్కడ కనుక్కున్నాం ఒకసారి. అంటే మనం ఒకవేళ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బైక్ మీద రానప్పుడు లైక్ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. సో ఏంటిది? ఓ ఇదే వ్యాక్స్ మ్యూజియం గైస్, బై ద వే. యా లెఫ్ట్లో ఉంది, వెళ్ళాం, దానికి కూడా వెళ్ళాం. అయ్యో బాబు, ఏంటి రోడ్ ఇట్లా ఉంది? గైస్ కొంచెం మార్నింగ్ నా వాయిస్ కొంచెం అలాగే ఉంటుంది, ఏమనుకోమాకండి. ఇందాక లెగిసి ఇట్లా ఇంకా వ్లాగ్ చేస్తున్నా, లైక్ అంటే లెగిసి బ్రష్ చేసి ఇంకా వ్లాగ్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అది బా సూపర్ ఉంది కదా ఇది. అయ్యో బాబు, ఈ రోడ్డు చూడండి గైస్, పైన ఫ్లైఓవర్. ఆహాహా గైస్, అక్కడ చూడండి, ఆ ఫ్లైఓవర్ మధ్యలో చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉందిగా అసలు ఆ ఫ్లైఓవర్ మధ్యలో, క్రేజీ. అబ్బా చాలా బాగుంది గైస్. ఓయ్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మరి దేనికోసం? బస్ కోసం అనుకుంటా. దే వెయిటింగ్ ఫర్ ద బస్ గైస్. ఇదేంది గైస్, నాకు వెయిట్ ముంబై అని చూపిస్తుంది గైస్. నేను ఎక్కడో రాంగ్ రోడ్ తీసుకున్నా, సో బట్ యా చూపిస్తుందండి, రోడ్డు ఉంది ఇక్కడ నుంచి. అది మేబీ ఇట్లానే వెళ్ళలేమో. కరెక్టే గైస్, కరెక్టే వెళ్తున్నాంలే. అయ్యే బాబు, అసలు మళ్ళీ నాకు మళ్ళా నా స్క్రీన్ కంటా ఇది ఫాగ్ వచ్చింది గైస్ లోపలికి. మొత్తం ఫాగ్ ఉంది, వైజాగ్ లోపల అంతా ఫాగే ఉంది, ఏం కనిపి ఎట్లా. అయ్యో ఇప్పుడు మనం వెళ్తుంది కునే విలేజ్ అంటే గైస్. కునే విలేజ్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. ఐ మీన్ కునే వాటర్ ఫాల్స్. యా సో మనం ఇప్పుడు కునే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది ఏంటి, ఇందాక వచ్చింది వేరే, మళ్ళీ వెళ్తున్నాం రివర్స్లో. వద్దా ఏంది కదా ఇది? వచ్చింది వల్లనే మనం వెనక్కి వెళ్తున్నాం గైస్. మనం ఎక్కడో రోడ్డు మిస్ అయ్యా, అందుకే
ఇందాకే అనుకున్నా ఎక్కడో రోడ్డు మిస్ అయ్యానే అని. అసలు వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. నిజంగా చల్లగా ఉంది, చాలా బాగుంది అసలు. నిజంగా ఒకవేళ మీరు ఇటు సైడ్ ఇట్లా లోనావాలా కానీ ఏదైనా హిల్ స్టేషన్స్ ప్లాన్ చేసుకుంటే ఈ టైం చాలా కరెక్ట్ గైస్. అసలు జూన్ కాదు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 monthsలో వచ్చేసేయండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇచ్చి పడేయచ్చు, ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీకు ఒకవేళ వర్షం ఇష్టం లేకపోతే ఇంకా లైట్, బట్ వర్షంలో తడుచుకుంటూ మాత్రం ఉంటే క్రేజీ ఉంటుంది గైస్. అసలు సూపర్గా నాకైతే బాగా నచ్చింది. వర్షంలో తడుచుకుంటూ అబ్బా, అంటే కాఫ్ కోల్డ్ కూడా వస్తాయి అనుకోండి, బట్ ఒకసారి కదా, ప్రతిసారి కాదు కదా, అందుకని. ఊహూహూ వద్ద గాయస్, ఇక్కడ హోటల్ ర్యాడిసన్ కూడా ఉంది గాయస్. అదిగోండి హోటల్ ర్యాడిసన్ అంట. ఎంత కాస్ట్ ఉంటుందో పర్ నైట్. బాగానే గట్టిగానే ఛార్జ్ చేస్తారు గాయస్ వారు. ఇది వచ్చేసామా, అదేంటి గాయస్ వచ్చేసామని చూపిస్తుంది. ఎక్కడ? కునా ఫాల్స్. ఎక్కడుంది గాయస్ కునా ఫాల్స్ దగ్గర? వచ్చేసామని చూపించిందే మరి. అమ్మ బాబాయ్, బా దారుణం అబ్బా స్మోక్. అదే ఇట్లా లోపలికి చెక్ చేసుకోవాలా? కానీ కొంపది ఇదే కున్నా ఫాల్స్. అరే దీన్ని నా ఫాల్స్ అంటారా? ఇది కునా ఫాల్స్ ఏంది గైస్? నేను ఇంకా చాలా హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశానే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసినంత కూడా లేదు, చాలా చిన్నగా ఉంది ఇది బ్రో. ఇట్లాంటి ఫాల్స్ వాటర్లో లైక్ వ్లాగ్లో పెడితే మీరే కొడతా గైస్ నన్ను నిజంగా. ఎట్లా అంటే అట్లా కొడతాను నన్ను. ఇవన్నీ బ్రో అయ్యో బాబోయ్, దిస్ ఈస్ ఇట్. అమ్మో ఇక్కడ ఏ పాములు ఉంటాయో ఏముంటాయో తెలియదు గైస్ మనకి, బట్ ఒక లుక్ వేద్దాం. ఇంకా వెళ్ళాం అదుగంది గైస్. ఇదే ఫాల్సా? ఓకే, అంటే ఇంకా ఉన్నాయిలే గైస్, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం వెళ్ళి. ఇది చిన్న గ్లిమ్స్ మాత్రమే. ఇదేం వాటర్ ఫాల్స్ రా బాబు. అయ్యో, సేమ్ మా ఇంటి పక్కన నాకు కాలువగూర అంటే ఉంటుంది గైస్, సేమ్ అంటే ఉంటుంది మా ఇంటి పక్కన కాలువగూర.
వర్షం పడుతుంది